డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పాత బస్టాండ్ వద్ద సుఖీభావ చారిటబుల్ ట్రస్ట్ అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న, క్లబ్ అధ్యక్షులు పెంకే గోవిందరాజు అధ్యక్షతన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి పాయకరావుపేట నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అధిక వర్షాల కారణంగా ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి, డాక్టర్ కేవీవి సత్యనారాయణ సుమారు 550 మంది రోగులకు షుగర్ బీపీ పరీక్షలు నిర్వహించి వారికి నెలకు సరిపడా మందులను ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనం ఉపేంద్రనాథ్, జడ్సీ ముద్దన వెంకటేష్, నాగమణి, నక్కా చంద్రారావు, ఈతా ప్రసాద్, యాగా రాంబాబు, నేదూరి శశిగిరి, కొయ్య బంగారబాబు, బుల్లి అబ్బులు, మహి, యాగాదుర్గ, నేదునూరి శ్రీనివాస్, గుండుపల్లి కృష్ణ, వాసంశెట్టి రమణ తదితరులు పాల్గొన్నారు. లేకపోతే హుషారుగా ఉందంటూ టాబ్లెట్ ఎక్కువ వేసుకోవడం, వాళ్ళు సొంతంగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ విధంగా వాడటం అనేది అంత మంచిది కాదు. అలాగే రోజు వ్యాయామం అనేది తప్పనిసరి, ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం చేయాలి. అలా చేస్తే మనం చాలా హ్యాపీగా ఉంటాము. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ప్రజెంట్ పరిస్థితుల్లో నిఫా వైరస్ ఒకటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేటటువంటి, అందుకని ప్రతి ఒక్కరు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మందులు ఇవన్నిటికి దూరంగా ఉండాలి. అలాగే గబ్బిలాలు, ఎక్కడైతే ఈ చెట్లలో ఉన్న గబ్బిలాలు కానీ అవన్నీ పళ్ళ మీద వాడటము, ఆ పళ్ళ నుంచి వచ్చి ఈ నిఫా వైరస్ కూడా దగ్గు, ఆయాసం, జ్వరం, నొప్పులు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా గొంతు నొప్పి ఇవన్నీ కూడా. రీసెంట్గా కాకినాడ జీజీహెచ్లో అయితే మాత్రం నిఫాకి ఒక వాటర్ కూడా కేటాయించడం జరిగింది. సో ఏంటంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఇలా సింపుల్గా ఉన్న వాళ్ళందరూ కొంచెం దూరం మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మీకు ప్రతిసారి ప్రతి క్యాంప్లో చెప్తూనే ఉన్నాను, అమ్మ దూరంగా ఉండండి అని చెప్తున్నాను, కానీ మీరెవరో వినట్లేదు. దూరంగా ఉండండి, జాగ్రత్తలు పాటించండి. అలాగే పరిసరాలను పరిశుభ్రతంగా ఉంచుకోండి. ఇప్పుడు స్వచ్ఛతా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ పర్టికులర్గా స్వచ్ఛత కోసం ఇవాళ కాకినాడలో అయితే కలెక్టర్ దగ్గరుండి స్వచ్ఛతా ప్రోగ్రామ్ అంతా చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా చేస్తారు. సో ఎవరో గవర్నమెంట్ వచ్చి పార్టీ వచ్చి చేస్తుందని కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు అయ్యి ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి రోగాలన్నీ కూడా దూరంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియదు.